బెండకాయ ఫ్రై రెడీ చేస్తున్నానండి. టమాటా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు, కొన్ని కొబ్బరిపాలు, ఆయిల్, ఉల్లిపాయ, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు. ముందుగా ఉల్లిపాయలండి, పల్లీలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, టమాటా మొత్తం మిక్స్ చేయాలండి. చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ గిన్నెలో తీసుకోవాలి. బెండకాయని ఇలా కోసుకోవాలండి. మొత్తం ఇలా అన్నంలో నీళ్ళు పోయాలండి. కొంచెం ఉప్పు వేయాలి, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఈ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసేయాలండి. మూత పెట్టాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి, కొద్ది కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అండి చేసి పెట్టుకున్న పేస్ట్, ఒక స్పూన్ పెరుగండి, కొద్దిగా గరం మసాలా అండి, చేసి పెట్టుకున్న గరం మసాలా, పండుమిర్చి ఇంట్లో లేకపోతే ఎండుమిర్చి కూడా వేయచ్చు, పచ్చిమిర్చి కూడా వేయచ్చు అండి. ఈ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది చూడండి, దీన్ని బెండకాయలో వేసేయాలి. బెండకాయ మసాలా రెడీ అయిందండి. కొబ్బరిపాలండి, కొబ్బరిపాలు ఉప్పుడు పోయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ. చూడండి, బెండకాయలాగే ఉంటుంది, ఇడిపోకుండా. ఇలా చేసుకోవడం వల్ల ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. దీన్ని అన్నంలోకి తింటేనే టేస్ట్గా ఉంటుందండి. చపాతీకి గట్ట అంత బాగోదు. బెండకాయ కూర రెడీ.